హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల ఉప్మా. ఈ అటుకుల ఉప్మాని ఎలా తయారు చేయాలి, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి, అటుకుల ఉప్మా చేసుకునేటప్పుడు అటుకులు గట్టిగా కాకుండా మరి మెత్తగా పేస్ట్గా కాకుండా పొడి పొడిగా టేస్టీగా రావాలంటే ఏ టిప్స్ పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అటుకుల ఉప్మాని చాలా ఈజీగా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ రవ్వతోనే కాకుండా ఇలా అటుకులతో ఉప్మా చేశారంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ అటుకుల ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అటుకులు 2 కప్పులు, జీరా, ఆవాలు, సాల్ట్, నూనె, 1 స్పూన్ మినపపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల పల్లీలు, క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, తురిమిన అల్లం, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి. అటుకుల ఉప్మా గట్టిగా కాకుండా మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా పొడి పొడిగా టేస్టీగా రావాలంటే బాగా గట్టిగా ఉన్న అటుకులు అయితే నీళ్ళలో 30 సెకండ్లు నానబెట్టి నీటిని వడగట్టుకోవాలి. మీడియం సైజు మందం ఉన్న అటుకులైతే 10 సెకండ్లు నీళ్ళలో నానబెట్టి వీటిని వడగట్టుకోవాలి. ఈ ఉప్మాకి మీడియం సైజు ఉండే అటుకుల్ని వాడడానికి ప్రిఫర్ చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని అవి సగభాగం వేగినట్లు చూసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించాలి. ఈ శనగపప్పు వేగిన తర్వాత 1 స్పూన్ మినపపప్పు వేసుకోవాలి. ఈ 3 వేగిన తర్వాత 5 వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ తురిమిన అల్లం వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయకుండా సగభాగం వేగే విధంగా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే ఉప్మాకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. తర్వాత దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించాలి. కరివేపాకు వేగిన తర్వాత 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని ఈ తాలింపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత దానిలోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ను తాలింపులోనే వేసుకోవాలి. లాస్ట్లో వేస్తే అటుకులు మధ్య మధ్యలో తగిలి ఉప్పుగా ఉంటుంది. తర్వాత కడాయిపై మూత పెట్టి 3 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులన్నింటినీ ఈ తాలింపులో నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న అటుకుల్ని ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా ఈ వీడియోలో చూపినట్లు కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపినట్లయితే అటుకులు మెత్తగా పేస్ట్లా అయిపోయి ఉప్మా అనేది పొడి పొడిగా రాదు. తాలింపు అంతా ఈ అటుకులకు పట్టే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మ చెక్కను తీసుకొని రసాన్ని పిండి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోయినట్లయితే నిమ్మరసాన్ని పిండే ముందు సాల్ట్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ అయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయగలరు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.